నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ విచారణ, ఇది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ వ్యూహం ఏమిటి, కేసీఆర్ ఏం చెప్పబోతా ఉన్నారు, ఎందుకు 5వ తారీఖు హాజరు కావాల్సినటువంటి ఆయన 11వ తారీఖు ఎందుకు వెళ్తున్నారు అనే చర్చ ఇప్పుడు కొనసాగుతూ ఉంది. అసలు ఆయన వ్యూహం ఏ విధంగా పోతుంది? కాళేశ్వరంపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు మౌనంగా ఉన్నటువంటి కేసీఆర్ మరి ఏమి ప్రకటించబోతా ఉన్నారు, ఏం సమాధానం చెప్పబోతా ఉన్నారు, సమాజానికి ఏమి వివరించబోతున్నారు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంలో ఆయన వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజంగా ఆయన వ్యూహాత్మకంగా పోతున్నట్టయితే కనిపిస్తూ ఉంది. ఆయన మౌనం ఒక వ్యూహం అనేది మనకు గతంలో జరిగినటువంటి అనేక పరిణామాలు, అనేక రాజకీయ పరిస్థితులను మనం గమనించినట్లయితే ఆయన మౌనంగా ఉన్నటువంటి కొన్ని రోజులు తర్వాత బరస్ట్ అవుతున్నటువంటి అంశాన్ని మనం ప్రధానంగా చూసాము. తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ భరోసాగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం ఇప్పుడు ఒక పెద్ద అంశంగా చెప్పొచ్చు. గతంలో ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణమైనటువంటి అంశము కాళేశ్వరం ప్రాజెక్టే కలల సాకారమైంది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా నెలకొల్పాం. అది బహుళ పెద్ద ప్రాజెక్టు. సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ రోజు పెద్దగా చెప్పుకున్నటువంటి అంశం. అదే అవినీతికి పెద్ద నిలయము కాళేశ్వరం అంటూ కాంగ్రెస్ ఆరోపించి ఇప్పుడు కమిషన్ వేసింది. ఆ కమిషన్ను దాదాపు ఇప్పటికీ వందలాది మందిని విచారించినటువంటి ఆ కమిషన్ ఇప్పుడు కేసీఆర్ వద్దకు వచ్చింది. అధికారులను వీరందరినీ కూడా అడిగి వివరాలు తెలుసుకున్నటువంటి కమిషన్ ఇప్పుడు కేసీఆర్ని ప్రశ్నించడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు రాజకీయంగా అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి సందర్భంలో మరి కమిషన్ చర్యలు తీసుకుంటే, ఒకవేళ అరెస్టు అవుతే ఏ విధంగా ఉంటాయి పరిణామాలు, అరెస్టు చేస్తారా, అరెస్టు చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తికరమైనటువంటి చర్చనే సాగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో అసలు ఆయన వ్యూహం ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, కమిషన్ ముందు ఏం చెప్పబోతా ఉన్నారు, కమిషన్కు వివరించేటువంటి వివరాలు ఏంటి అనేదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చగా ముందుకు వెళ్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక అంశం చూద్దాం. 11వ తారీఖు వస్తానన్న కేసీఆర్ ఒకే చెప్పిన కమిషన్. ఈ నిర్ణయం వెనక పక్కా వ్యూహం ఉందా అంటే ఖచ్చితంగా వ్యూహం అయితే ఉంది. ఆ వ్యూహంతో ఆయన ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తూ ఉంది. కాళేశ్వరంపై కేసీఆర్ వ్యూహం ఏంటి? తాజా పరిణామాలతో ఈటల హరీష్ తర్వాతే గులాబీ బాస్ ఎంక్వైరీ. ఇక ప్రధానమైనటువంటి అప్పుడు ఆర్థిక మంత్రి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ఈటల రాజేందర్ని ఇద్దరిని కూడా విచారణ చేసిన తర్వాత కేసీఆర్ అంటే విచారణలో ఏమేమి అడిగారు ఇవన్నీ వివరాలు తెలుసుకున్న తర్వాత ఆయన వ్యూహాత్మకంగా తర్వాత వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్నాయన, ఎందుకంటే ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ కాళేశ్వరం అంటేనే లక్షల కోట్ల నిధులు అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. మరి అది వాస్తవానికి అయితే లక్షల కోట్లు అనేది అయితే ప్రభుత్వం నిరూపించలేదు. ఎందుకంటే అది లక్షల కోట్ల అవినీతి జరగడం అనేది సాధ్యం కాదు. అంత అమౌంట్ కూడా కాదు, దానికి ఆధారాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఏ మేరకు అవినీతి జరిగిందేమో జరగవచ్చు, కానీ దాన్ని మరే ప్రభుత్వము అవినీతి ఇంత జరిగింది అనేది చెప్పగలదా, చెప్పి కమిషన్లో నెగ్గగలదా, మరి కేసీఆర్ని బాధ్యుని చేయగలదా? దానికి కేసీఆర్ యొక్క వ్యూహం ఏ విధంగా ఉంటుంది? తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నటువంటి మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసుల వ్యవహారంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిన తేదీ మారింది. తాను జూన్ 5న విచారణకు హాజరు కాలేనని, ఆ రోజు బదులుగా జూన్ 11న తప్పక హాజరవుతానంటూ తాజాగా కేసీఆర్ కమిషన్కు సమాచారం అందజేశారు. ఆయన అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న కమిషన్ అందుకు అంగీకరించింది. అయితే ఈ నెల 6న మాజీ మంత్రి ఈటెల రాజేందర్, 9న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం విచారణకు హాజరు కావాల్సి ఉండగా యథావిధిగా విచారణను ఎదుర్కొంటారా, లేక వీరు కూడా గడువు కోరుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వీరిద్దరూ హాజరైతే చివరిగా కేసీఆర్ కమిషన్ ముందుకైతే రానున్నారు ఆయన. ఎందుకంటే 11కు ఖచ్చితంగా నేను హాజరవుతానంటూ చెప్పడం వల్ల ఆయన ఖచ్చితంగా హాజరవ్వడానికి అవకాశం ఉంది. విచారణకు మరింత సమయం కావాలని కేసీఆర్ కోరడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. నోటీసులు అందిన తర్వాత కేసీఆర్తో హరీష్ రావు వరుసగా భేటీ కావడంతో పాటు విచారణకు హాజరవుతానని మెసేజ్ ఇచ్చారు. కాళేశ్వరానికి సంబంధించిన అన్ని వివరాలు
పీసీ ఘోష్ ఎదుట ఉంచుతారని, అదే సమయంలో తమపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండించేలా కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను చాటి చెప్పేలా హరీష్ రావు చేత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇప్పించాలనుకున్నారనే ప్రచారం జరిగింది. ఇంతలోనే చివరి నిమిషంలో కేసీఆర్ తన మనసు మార్చుకోవడం వెనుక పక్కా వ్యూహం ఉందనే వాదన ఒకటి తెరపైకి వస్తుంది. తొలుత ఫిక్స్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం ముందు కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంటే ఆ తర్వాత ఈటల హరీష్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. తొలుత తాను వెళ్ళడం కంటే ముందు హరీష్ రావును విచారణకు పంపడం ద్వారా కమిషన్ విచారణ శైలి ఏ అంశాలపై దృష్టి పెట్టిందనేది ముందుగానే ఒక అంచనాకు రావచ్చనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారట. అంచనాకు రావచ్చనే వ్యూహంలో భాగంగానే గడువు కోరారా అనే టాక్ కూడా వినిపిస్తుంది. మరోవైపు గతంలో విద్యుత్ కమిషన్ విషయంలో లేఖ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నట్లు పీసీ ఘోష్ కమిషన్ విచారణను సైతం లేఖలతోనే సరిపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేది వేచి చూడాలి. హరీష్ రావు పీపీటీ వాయిదా. ఇక ఈ కాళేశ్వరంపై అంశము, దాని యొక్క ప్రాధాన్యత, ఎందుకు దాన్ని నిర్మించాల్సి వచ్చింది అనే అంశం పైన పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఉన్నటువంటి హరీష్ రావు మరి అకస్మాత్తుగా వాయిదా వేసుకున్నటువంటి అంశాన్ని కూడా మనము చూడొచ్చు. కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్పై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం విశిష్ట ప్రాముఖ్యత వివరించేందుకు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్లో ఈ పీపీటీ జరగాల్సి ఉండగా హరీష్ రావు తెలంగాణ భవన్కు వచ్చినప్పటికీ పీపీటీ మాత్రం నిర్వహించలేదు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటి, అందులో ప్రభుత్వము చేస్తున్నటువంటి కుట్ర ఏంటో ప్రజలకు వివరిస్తానని బీఆర్ఎస్ ప్రకటించింది. కానీ అనూహ్యంగా కేసీఆర్ విచారణకు గడువు కోరడం, హరీష్ రావు పీపీటీని వాయిదా వేయడం చర్చగా మారింది. కేసీఆర్ విచారణకు గడువు కోరినంత మాత్రాన ప్రజల్లోకి తమ వాయిస్ తీసుకెళ్లే అవకాశం ఉండే పీపీటీని ఎందుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చిందనేది సొంత పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. అదొక వ్యూహాత్మకంగానే వెళ్తా ఉన్నారు. ప్రభుత్వము వారిని ఇరుకున పెట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉందో కేసీఆర్ కూడా అంతకంటే ఎక్కువ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టు కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పై వచ్చినటువంటి విమర్శలు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది, చేయటం వల్ల దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, దానివల్ల ఇప్పుడు ఏం ప్రయోజనం అయింది, వీటన్నిటి మీద కూలంకుషంగా ఆయన వివరించడానికి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ ఉన్నారు. మరి ప్రభుత్వము కేసీఆర్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, ఇరుకున పెట్టడానికి ఎత్తుగడలు వేస్తూ ఉంది. దాన్ని చిత్తు చేసి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. మరి కొద్ది రోజుల్లో ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇష్యూ రాజకీయంగా ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వేచి చూద్దాం. ఇప్పటివరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.